అల్లు అర్జున్ గారిని కలవడానికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. వచ్చేసి హైదరాబాద్కి 28 డేస్ అవుతున్నా కూడా హీరో అల్లు అర్జున్ గారు ఇంకా కలవలేదట. నువ్వు పాదయాత్ర చేయకముందు కూడా ఇట్లా ఉన్నావా, లేకపోతే పాదయాత్ర చేసిన పక్కకేనా? అంటే నార్మల్గా కొంచెం వీక్ అయిపోయా. 28 డేస్ నుండి ఇదే రోడ్ల పైన తిరగడం, మెట్రో స్టేషన్ దగ్గర పడుకోవడం. హైదరాబాద్కి వచ్చి అల్లు అర్జున్ గారిని ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళారా? ఇంటికి వెళ్ళాను. ఓకే, వెళ్తే ఏమన్నారు అక్కడ? పోలీస్ వాళ్ళు వచ్చారు, చాలా క్రౌడ్ ఉంది, చాలా దెబ్బలు కూడా కొట్టారు పోలీస్ వాళ్ళు నిన్ను. నన్ను. సో అయినా పర్లేదు, అన్న కోసం ఏదైనా సరే చావడానికైనా రెడీ నేను. అట్లానే వచ్చినాక కూడా ఇమ్రాన్ అన్నను కలిశాను. ఇమ్రాన్ అన్న కూడా కొంచెం సపోర్ట్ చేశాడు. అలానే పరిశాన్ బాయ్స్ అండ్ పల్లవి ప్రశాంత్ కూడా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో ఒక అభిమాని అండి, హీరోకి అభిమాని. ఆ హీరో ఎవరనుకుంటున్నా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారిని కలవడానికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి అజయ్ అనే అబ్బాయి. కాకపోతే తను వచ్చేసి హైదరాబాద్కి 28 డేస్ అవుతున్నా కూడా హీరో అల్లు అర్జున్ గారు ఇంకా కలవలేదట. చాలా బాధపడుతున్నాడు. చాలా రోజులు నేను కష్టపడి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను, కానీ హీరో అల్లు అర్జున్ నా దేవుడు, నా దైవాన్ని నేను కలవలేకపోయాను అని అంటున్నాడు. అసలు ఎందుకు కలవలేదు, అసలు ఈ పాదయాత్ర ఎందుకు చేశాడు సిరిసిల్ల నుంచి హైదరాబాద్కి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి అన్నది తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ అజయ్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నా. ఓకే, నువ్వు పాదయాత్ర చేయకముందు కూడా ఇట్లా ఉన్నావా, లేకపోతే పాదయాత్ర చేసిన పక్కకేనా? అంటే నార్మల్గా కొంచెం వీక్ అయిపోయా. 28 డేస్ నుండి ఇదే రోడ్ల పైన తిరగడం, మెట్రో స్టేషన్ దగ్గర పడుకోవడం, ఫుడ్ తినక అలసిపోవడం ఇలా అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా అన్ననైతే కలవలేదు. అన్నని కలిసేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఓకే, మీది ఏది? సిరిసిల్ల అన్నావు కదా? నిమ్మపల్లి విలేజ్, నిమ్మపల్లి విలేజ్, సిరిసిల్ల జిల్లా. అక్కడి నుంచి మీరు పాదయాత్ర చేయడం జరిగింది. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎప్పుడైనా మూవీ రిలీజ్కి కానీ అప్పుడు ఫ్యాన్స్ మీట్ ఉంటుంది, వాళ్ళ బర్త్డేస్ కూడా ఫ్యాన్స్ మీట్ ఉంటుంది, అప్పుడు కలవచ్చు కదా. పుష్ప 1 మూవీ హిట్ అయింది కదా. సో పుష్ప 2 ఇప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో పుష్ప 2 కూడా హిట్ కావాలి అని దానికోసం పాదయాత్ర చేస్తూ వచ్చాను. అన్నని కలిసి అన్నతో ఒక సెల్ఫీ దిగుదామని వచ్చాను. ఇప్పుడు నువ్వు అన్న అనుకున్న పుష్ప 2 హిట్ అవుతుందా కాదని ప్రేక్షకుల నిర్ణయం, అది తీసిన దాన్ని బట్టి. ఇప్పుడు నీ పాదయాత్ర వల్ల అది హిట్ ఫ్లాప్ అని నిర్ణయించలేవు కదా. అది కూడా కరెక్టే, కానీ అన్నను అయితే కలవాలి అని నా చిన్నప్పటి నుండి డ్రీము. సో మా ఇంట్లో ప్రతి ఒక్కరు అన్న ఫ్యాన్, అభిమాని. నేనన్నా కలుస్తా, నా వల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని వచ్చావు. ఓకే, అసలు మెయిన్ ఉద్దేశం ఏంటిది? కలవడానికి రీజన్ ఏంటిది? అసలు కలవాలని ఎందుకు అనుకుంటున్నాను? అన్నని కలిసి ఒక ఫోటో దిగాలి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా ప్రతి ఒక్క ఫ్యామిలీ, మా ఇంటి పేరు ఐట్లా. సో మా ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్ అన్నకు అభిమాని. ఇంతవరకు ఎవరు అన్నని చూడని కూడా చూడలేదు. నేను మొన్న అన్న వాళ్ళ బర్త్డే రోజు రీసెంట్గా అన్న వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను. ఆ రోజు కూడా అన్నని చూశాను. సో అన్నతో ఒక సెల్ఫీ, అన్న ఒక ఫోటో నన్ను దిగి అప్లోడ్ చేయాలి, అందరికి మా ఫ్యామిలీలో ఒకటి నేను కావాలి అనుకుంటున్నాను. సరే, ఎన్ని డేస్ పాదయాత్ర చేశాను? సిరిసిల్ల 4 డేస్ పట్టింది. 4 డేస్లో వచ్చేసావా? ఓకే, ఏమైనా మధ్యలో బస్సులు కానీ ఏది లేదు. చాలా మంది లిఫ్ట్ అడిగారు. సో అయినా కూడా నేను లిఫ్ట్ ఏం ఎక్కలేదు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా నడుచుకుంటేనైతే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మీ ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అన్నారు కదా, మీ ఫ్యామిలీ అంతా పాదయాత్ర చేయకపోయారు, మీరు ఒక్కరు ఎందుకు వచ్చారు పాదయాత్ర? అంటే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా. సో వాళ్ళ తరపున నేను చేస్తున్నా అనుకొని నా ప్రయత్నం నేను కంటిన్యూ చేశాను. ఓకే, హైదరాబాద్కి వచ్చి అల్లు అర్జున్ గారిని ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళారా? ఇంటికి వెళ్ళాను. ఓకే, వెళ్తే ఏమన్నారు అక్కడ? వాచ్మెన్ గారిని అడిగితే లేడు సార్, షూటింగ్లో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. సో పర్లేదు, ఎప్పుడు వస్తారంటే 15-20 డేస్ పడుద్ది అన్న. సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పేసి అని ఒక 3 డేస్ అక్కడనే స్టే చేసిన. అన్న వాళ్ళ ఇంటి ముందర హోటల్ ఉంటుంది, హోటల్ దగ్గర స్టే చేసిన, అక్కడే పడుకున్నా. తినలేదు, అక్కడే పడుకున్నా. సో తర్వాత అన్న వచ్చాడు, నైట్ 9:30 అట్లా టైం అయింది. సో ఆ రోజు వచ్చాడు. నేను అన్నని చూశాను, నన్ను అన్న వాళ్ళు చూడలేరు, కానీ అన్నను మాత్రం చూశాను. నన్ను కలవలేదు, కలుస్తాడేమో అని అక్కడే వెయిట్ చేస్తున్నాను డైలీ. సో మొన్న ఏప్రిల్ 8 రోజు కూడా అక్కడే ఉన్నాను. నేను డే మొత్తం అక్కడే స్పెండ్ చేశాను. అన్నను చూశాను కానీ అన్నను కలవలేదు. పోలీస్ వాళ్ళు వచ్చారు, చాలా క్రౌడ్ ఉంది, చాలా దెబ్బలు కూడా కొట్టారు పోలీస్ వాళ్ళు నన్ను. ఎందుకు? అక్కడ చాలా క్రౌడ్ ఉంది కదా, క్రౌడ్లో వెళ్ళావా? ఓకే. సో అయినా పర్లేదు, అన్న కోసం ఏదైనా సరే చావడానికైనా రెడీ నేను. ఎందుకు అంత అభిమానం ఉండాలి, కానీ మరింత పిచ్చి అభిమానం? వాళ్ళు కూడా అన్నారు ఎంకరేజ్ చేయరు ఇలాంటి వాటిని, ఎందుకు ఏడుస్తున్నావు? అంటే ఎవరి అభిమాని వాళ్ళకు ఉంటుంది కదా అన్న. కొందరికి రామ్ చరణ్, కొందరికి ఎన్టీఆర్ ఎలానో, నాకు అన్న అలానే. కొందరికి దేవుళ్ళు అంటే పిచ్చి, నా దేవుడు అన్నయ్యనే. ఓకే,
ఎందుకంత ఏడుపు కలుస్తారు కదా, లైఫ్ చాలా ఉంది కదా, ఇక్కడ ప్రెస్ మీట్లో కానివ్వండి లేకుంటే ఫ్యాన్స్ మీట్లో కానీ కలుస్తారు కదా, ఇట్లా దెబ్బలు తినేసి ఇవన్నీ చేసి అన్న కోసం చావడానికైనా రెడీ నేను. దెబ్బలు ఏముందండి. మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ కన్నా అల్లు అర్జున్ గారు గొప్పనా నీకు? అమ్మ నాన్న అల్లు అర్జున్ అన్నయ్య. తర్వాత నేను పట్టించుకుంటలేరు కదా, ఇప్పుడు 28 days అయింది, మళ్ళీ ఇప్పుడు కలవలే కదా, వాళ్ళు బిజీ షెడ్యూల్స్లో ఉంటారు వాళ్ళు. ఎన్ని డేస్ అయినా సరే నేను వెయిట్ చేస్తూనే ఉంటా ఇట్లానే. మళ్ళీ భోజనం ఇవన్నీ ఎట్లా, నీ ఫ్యామిలీ ఎట్లా? తినకున్నా సరే ఒక్కొక్కసారి ఇక్కడ యూసఫ్ కూడా మెట్రో దగ్గర 5 రూపీస్ అది భోజనం పెడుతున్నారు, అక్కడ తిన్నా. లేదంటే ఇక్కడ ఫంక్షన్స్ అని అయితే అక్కడికి వెళ్ళి తింటున్నా. పడుకోవడం అంటే మెట్రో స్టేషన్ కిందనే పడుకుంటున్నాను. అంటే ఇంత ఇట్లా కష్టపడడం ఎందుకు? ఇంత కష్టంతో కూడుకున్న పనిని ఎందుకు ఎంచుకున్నావు అసలు? అది నా డ్రీమ్, అన్నయ్యని కలవాలి, అన్నయ్యతో ఒక ఫోటో దిగాలి అని చెప్పేసి. సరే, మీరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కలిశారు, నీకు చెప్పారు అన్న లేరని, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు వచ్చారని నేను వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు నేను అనుకున్న అన్నని కలిసేంత వరకు నా ప్రయత్నం ఆపొద్దు అని. సో అదే ప్రయత్నం, అన్నని ఇంకా కలవలేదు కాబట్టి ఆపను. అన్నని కలిసేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. అంటే అల్లు అర్జున్ గారికి సెక్యూరిటీ వాళ్ళు అయితే చెప్పొచ్చు కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, ఇట్లా అబ్బాయి వచ్చిండని. ఇవ్వచ్చు కానీ ఇంకా ట్రై చేస్తున్నాను నేను. ఇంకా ఎలా ట్రై చేస్తావు, ఎలా కలుస్తావు? ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడుతున్నా. అన్న దాకా తెలుసో తెలియదు, అది మనకైతే తెలియదు కదా. అన్నకు తెలిస్తే ఒక అభిమానిగా వచ్చాడంటే అన్న ఇలాగో తప్పకుండా వచ్చి కలుస్తాడు, లేదంటే మనకు అపార్ట్మెంట్ అని ఇస్తాడు. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. అన్న తప్పకుండా కలుస్తాడని హోప్ ఉంది. అన్నతో ఒక సెల్ఫీ దిగి నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, సెల్ఫీనా లేకుంటే ఏమైనా డబ్బులు కానీ ఏం లేదు, ఏదైనా ఆశిస్తున్నావా? ఏది ఆశిస్తలే, ఓన్లీ ఫోటో కోసం వచ్చాను అంతే. అన్న ఫోటో కోసం అయితే ఇలా చెయ్యరమ్మా పాదయాత్ర, ఎందుకంటే ఎవరి అభిమాని వాళ్ళకు ఉంటుంది కదా అండి. ఓకే, నువ్వు ఫోటో కోసమే, ఓన్లీ ఫోటో కోసం అంతే. ఓకే, ఒకసారి చూపెట్టి ఏది అది పెట్టుకున్నావు, ఏంటిది అది? అన్నది బ్యానర్ వచ్చేటప్పుడు మా విలేజ్ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు తీసుకున్నాను, నడుచుకుంటూ పట్టుకుంటూ వచ్చాను. ఇది పాదయాత్ర అల్లు అర్జున్ని కలవడానికి నిమ్మపల్లి టు హైదరాబాద్. ఓకే, సరే, ఇది బ్యానర్ పట్టుకొని మీరు వచ్చారు. అవును. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా మీడియా మిత్రులు కానీ వాళ్ళు ఏమైనా కలవడం జరిగిందా? లేదు, ఒక అతను లెజెండ్ టీవీ అని ఒక అతను కాల్ చేశాడు. అప్పుడు నా అక్కడే అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోడ్ పైన, అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు. బట్ ఇంతవరకు అయితే పబ్లిసిటీ చేసుకోలేదు, మీకు ఎవరు పాదయాత్ర చేసినట్టు ఏం తెలియదు ఎవరికి, మీరు మాకు ఫోన్ చేసి చెప్పేదాకా తెలియదు? అవును, నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే పెట్టాను. ఆ వీడియోస్ కొంచెం వైరల్గా అవుతున్నాయా? మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా కలవడం జరిగిందో, వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు? అంటే నేను వచ్చేటప్పుడు మధ్యలో సిద్దిపేట్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ అట్లానే వచ్చినాక కూడా ఇమ్రాన్ అన్నని కలిశాను. ఇమ్రాన్ అన్న కూడా కొంచెం సపోర్ట్ చేశాడు. అలానే పరిషన్ బాయ్స్ అండ్ పల్లవి ప్రశాంత్ కూడా. వీళ్ళు కూడా సపోర్టింగ్గా, వీళ్ళు కూడా అంటే వీళ్ళు కొంచెం ఫేమ్లో ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టారు నా గురించి సపోర్ట్ చేయమని చెప్పేసి ఫ్యాన్స్కి. సో అలానే హైదరాబాద్ పిల్లోడు అని మా అన్నయ్య, అతను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. అతను కూడా వీడియోలు పెడుతున్నాడు. నాకు ఏదైనా అమౌంట్ విషయంలో కానీ తినకుండా అన్నయ్యనే హెల్ప్ చేస్తాడు. ఓకే, మీరు పల్లవి ప్రశాంత్ని కలిసినప్పుడు ఏమన్నాడు ఆయన నీకు? అన్నయ్య కూడా వాళ్ళ వాచ్మెన్ వాళ్ళకి అండ్ వాళ్ళ పిఏ వాళ్ళకి కూడా మెసేజ్ చేసి చెప్పాడు, కల్పిస్తామని చెప్పేసి. అన్న ప్రయత్నం అన్న చేస్తున్నాడు. ఇంతవరకు అయితే ఎలాంటి రెస్పాన్స్. ఓకే, పరేషన్ భాయ్, ఇమ్రాన్ భాయ్ ఏమన్నాడు? అన్న అతను కలిసి ఒక వీడియో చేశాడు సపోర్టింగ్గా. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాడు. అది కూడా కొంచెం రీచ్ అయింది. కాకపోతే అన్నదాకా తెలియదు, ఇంకా అన్నదాకా తెలిసేదాకా ప్రయత్నం చేయాలి. అన్నని కలిసినాకనే వెళ్ళిపోతాను నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాను. అప్పటిదాకా వెళ్ళాను. అంటే ఇది వద్దు ఇక వెళ్ళిపో అని ఎవరు చెప్తలేరా నీకు? చాలా మంది చెప్తున్నారు. చాలా మంది నా ఇన్స్టాగ్రామ్లో బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అన్నని కలువడు, నువ్వు వచ్చి వేస్ట్, చాలా బిజీ ఉన్నాడు అన్నయ్య. అదే సో నేను వచ్చేటప్పుడే ఫిక్స్ అయిపోయినా, అన్నని కలిసేంత వరకు నా ప్రయత్నం నేను ఆపను అని చెప్పేసి. ఎవరేం కామెంట్లో పెట్టినా పర్లేదు, అవన్నీ లైట్. అన్నని కలిసేంత వరకు నేను వెళ్ళిపోను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అదే ఒక సమాధానం. ఇప్పుడు నువ్వు ఈసు కూడా మెట్రో స్టేషన్ దగ్గర అక్కడే ఉంటున్నాను. రోడ్ మీద పడుకుంటా? మెట్రో స్టేషన్ పిల్లర్స్ స్టెప్స్ ఉంటాయి చూడండి, స్టెప్స్ దగ్గర పడుకుంటా. ఓకే, నువ్వు ఎక్కడ వర్క్ చేసేది? ఇక్కడ చదువుతున్నావు? లేదు, నేను మొన్న ఫారెన్ వెళ్ళి వచ్చా రీసెంట్గా, దుబాయ్ వెళ్ళేసి వచ్చావా? ఫుల్ క్యాష్ సంపాదించుకొని వచ్చావు? ఏం లేదు, నార్మల్గా. ఎందుకు దుబాయ్కి ఎందుకు వెళ్ళా? ఇంకా ప్రాబ్లమ్స్ ఇంట్లో వాళ్ళు. అంటే జాబ్ చేయడానికి? జాబ్ చేయడానికి. ఎన్ని ఇయర్స్ ఉన్నా దుబాయ్? 1 year అంతే. 1 year ఉన్నా. ఏం వర్క్ మీద వెళ్ళావు? స్టోర్ కీపర్. మళ్ళీ ఎందుకు వచ్చావు రిటర్న్? 2 years? హెల్త్ బాగాలేదని వచ్చాను మొన్న రీసెంట్గా. కొంచెం హెల్త్ ఇప్పుడు ఓకే అయింది. అలానే నాకు దుబాయ్ వెళ్ళక ముందు నుండి డ్రీమ్ ఉంది అన్నని కలుద్దామని. సో ఇలా అయినా కలుస్తాడేమో అని ఈ ప్రయత్నం కూడా స్టార్ట్ చేస్తాను. కాదు, నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దుబాయ్ నుంచి వచ్చావు, ఈ పాదయాత్ర మళ్ళీ హెల్త్ ఖరాబ్ కదా, మళ్ళీ ఏమన్నా ఇప్పుడు టైం ఇప్పుడు వచ్చింది నేను అన్నయ్య కోసమే కదా. హెల్త్ ఖరాబ్ అయినా ప్రాణం పోయినా సరే నాకు ఏం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కలవాలి అంతే నీ ఏం? ఓకే, మీరు ఎంతమంది? అక్కకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే, మమ్మీ డాడీ ఉన్నారు. ఏం చేస్తారు? డాడీ డ్రైవింగ్, అమ్మ ఇంట్లోనే ఉండే హోమ్. ఒక్క కొడుకువి, నీకేమైనా అయితే వాళ్ళ పేరెంట్స్ ఫీల్ కారా? అమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు నీకు? అచ్చా,
సపోర్ట్స్ వల్ల ఇప్పుడు నువ్వు వెళ్ళే వచ్చావు. అయితే నువ్వు ఇప్పుడు 4 డేస్లో ఇక్కడికి రీచ్ అయ్యావు అంటున్నావు కదా, అంటే నీకు ఫస్ట్ స్టార్టింగ్ పాదయాత్ర చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అంటే బాడీ ఎలా సపోర్ట్ చేసేది నీకు? ఎలా ఏమన్నా ఫస్ట్ నేను మా సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి స్టార్ట్ చేసిన. సిరిసిల్ల నుండి ఇక్కడ సిద్దిపేట 4 కిలోమీటర్స్ దూరంలో ఒక హిమాబాద్ అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ దాకా అయితే వచ్చాను నేను 1 డేలో. సో ఇక నాకు చాలా అంటే చాలా అలసిపోయినా, ఎప్పుడు ఇంత నడవలేదని చెప్పేసి. అక్కడ ఒక అతను నేను బ్యానర్ పట్టుకొని రాగా ఒక అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే అతను కూడా, ఆయన మాట్లాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆ రోజు నైట్. అక్కడే స్టే చేసి అక్కడే తిన్నా, అక్కడే సిద్దిపేట సిటీలో చాలా లాంగ్ కదా, ఎన్ని కిలోమీటర్స్? 45-50 అట్లా. 45. కానీ ఒక మనిషి 20 కిలోమీటర్ 15 కిలోమీటర్లు నడుస్తాడు కదా, నువ్వు అంతా ఎలా నడిచావు? స్ట్రాంగ్ బాడీ కదా. స్ట్రాంగ్ బాడీయా? చీటింగ్ అయితే లేదు కదా? చీటింగ్ ఏం లేదు. ప్రతి ఒక్క కెమెరా చెక్ చేయండి, సిరిసిల్ల నుండి హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టాప్ దాకా ప్రతి ఒక్క కెమెరాలో నేను కనిపిస్తాను. ఓకే, పాదయాత్ర చేసుకుంటా. ఓకే, కానీ 45 ఒక డేలో 45 నడిచావంటే గ్రేట్. సిరిసిల్ల టు హైదరాబాద్ ఎంత? అల్లు అర్జున్ గారి ఇంటి వరకు ఎన్ని కిలోమీటర్స్? 180-190 అట్లా ఉంటాయి. 180-190. కౌంట్ అయితే చేయలేదు, మ్యాక్సిమం 200 అట్లా. ఓకే, మళ్ళీ వచ్చావు, సంతోషంగా వచ్చావు, సరే పాదయాత్ర స్టార్ట్ చేసావు, అన్న అల్లు అర్జున్ గారు కలుస్తాను, మళ్ళీ కలవలేదు అన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఏం లేదు, చనిపోతా నేను. ఎందుకంటే నా ఇప్పుడు చాలా మందికి ఆల్రెడీ మా విలేజ్లో, మా పక్క విలేజ్, మా డిస్టిక్ వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు నేను నడుచుకుంటూ వచ్చిన అన్నను కలుస్తా అని. కలవకుండా అల్లు అర్జున్ గారు కలవకుండా చచ్చిపోతా మరి ఏం చేస్తామండి? ఇప్పుడు ఎలా నా వాళ్ళు కూడా పోతుంది కదా. ఇప్పుడు నేను వచ్చాను అల్లు అర్జున్ గారిని కలుద్దామని, ఫోటో దిగుదామని. సో నేను సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో అని. అది వాళ్ళందరూ ఇప్పుడు చూసి నన్ను కామెంట్ చేస్తారు, ఆల్రెడీ కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసినా కూడా నా ప్రయత్నం నేను ఆపట్లేదు. సో ఇప్పుడు నేను కలవకుండా నేను రిటర్న్ వెళ్ళిపోతాను. కానీ కలవకపోతే ఎన్ని డేస్ అయినా సరే, 1 ఇయర్ అయినా సరే నేను వెయిట్ చేస్తాను ఇక్కడే, నాకేం ప్రాబ్లం లేదు. అన్నను కలిసేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఓకే, మళ్ళీ భోజనం ఇవన్నీ ఎట్లా? ఒక్కొక్క రోజు తింటున్నాను, ఒక్కొక్క రోజు అట్లనే స్టే చేస్తున్నాను. ఓపిక ఉన్నంత వరకు, అది ఓపిక ఉన్నంత వరకు. అల్లు అర్జున్ నేను మూవీస్ ఏమేమి చూశాను? ప్రతి ఒక్కటి చూస్తాను. ప్రతి ఒక్కటి. ఓకే, డబ్బులు ఎక్కడి నుంచి అన్నీ బుద్ధుబాయి నుంచి తెచ్చుకున్న డబ్బులు అన్ని బ్యాగులు ఉన్నాయి ఇప్పుడు? లేదు, ఓన్లీ లగేజ్ అంతే. లగేజ్, కోల్గేట్, సోప్. ఒకవేళ అల్లు అర్జున్ గారు నీకు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చిన అనుకో, తీసుకుంటావా? తీసుకో. అమౌంట్ విషయంలో ఏమొద్దు, ఒక ఫోటో దిగుతా అంతే. ఓకే, ఇప్పుడు మా కెమెరామెన్ వాళ్ళు కానీ మా మేనేజర్ తీసుకెళ్ళి ఇప్పుడు అల్లు అర్జున్ కల్పిస్తాను, ఒక ఫోటో దిగి వెళ్ళిపోతావా? అంతే, దానికి మించింది ఏం లేదు, ఒక ఫోటో దిగుతాను అంతే. అంతే కదా? అవును. ఓకే, చూస్తా ఇంటర్వ్యూ తర్వాత ఒకసారి మాట్లాడి అల్లు అర్జున్ గారి డేట్స్ చూసుకొని నీకు కల్పిస్తాను. కల్పిస్తే ఒక ఫోటో దిగే కదా? అవును. తర్వాత ఏం ఆశిస్తా? ఏది లేదు, నిజంగా చెప్తున్నా, ఒక ఫోటో దిగి వెళ్ళిపోతాను అంతే. ఏం అమౌంట్ విషయం కానీ, హెల్పింగ్ విషయం కానీ ఏమొద్దు. ఒకవేళ హెల్ప్ చేస్తా అంటే అల్లు అర్జున్ హెల్ప్ చేస్తా అన్నా కూడా నేను ఏమొద్దు. అది తర్వాత వేలో వచ్చి తీసుకుంటా కావచ్చు, కానీ ఇప్పుడు నేను అనుకుంది ఒకటి, అన్నతో ఫోటో దిగుతాను, పాదయాత్ర వేస్తూ వచ్చిన. సో కంప్లీట్ చేసుకుని తర్వాత ఏదైనా హెల్పింగ్ విషయం అంటే అది నేను మళ్ళీ నెక్స్ట్ వేలో ఏమైనా ఆలోచిస్తా, కానీ ఇప్పుడైతే హెల్పింగ్ కానీ అమౌంట్ విషయం కానీ ఏమొద్దు. ఓన్లీ పాపులారిటీ కోసం, బిగ్ బాస్ వెళ్ళాలని తపన కోసం, అలా ఏం లేదు. అలాంటిది ఏం లేదు, జస్ట్ ఒక ఫోటో కోసం అన్నమాట. ఎక్కడెక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళావు? గీతా ఆర్ట్స్ దగ్గర కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వాచ్మెన్ చాలా సీరియస్ అయ్యాడు, కొట్టనీకి కూడా వచ్చాడు చాలా సార్లు. అయ్యో, ఇతను ఇంటి దగ్గర కూడా వాచ్మెన్ చాలా సీరియస్ అయ్యండి. వాళ్ళ పీఎల్ కూడా కాల్ చేసి రెస్పాన్స్ అయ్యారు, చాలా బాగానే మాట్లాడారు. కల్పిస్తాం, మేము ఫోటో షూట్ ఉన్నప్పుడు చెప్తాం, కాల్ చేస్తాం అది అని చెప్పేసాను. బట్ నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఫోటో షూట్ అది ఎప్పుడైనా సరే నేను అన్ని డేస్ వెయిట్ చేస్తూ ఉంటాను ఇక్కడే. అన్నను కలిసేంత వరకు నా ప్రయత్నం ఆపొద్దు అని ఫిక్స్ అయిపోయి. అంటే ఇట్లా ఉంది నీ అభిమానం అనమాట. పుష్ప 2 కోసం ఏం ప్లానింగ్ చేస్తున్నాం మళ్ళీ రిలీజింగ్కి? రిలీజింగ్ అంటే ఇప్పుడు మీరు శ్రీరామనవమి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో, పుష్ప మూవీ వచ్చినప్పుడు మేము అంతకంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం. అల్లు అర్జున్ గారిలో నచ్చింది ఏంటిది? అంటే ఎలా అంటే నువ్వు ఎందుకు పాదయాత్ర అంటే నచ్చితేనే కదా, ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ అయితేనే కదా మనం వచ్చేది నువ్వు పాదయాత్రకు. అంటే ఇప్పుడు మీ అందరికీ దేవుళ్ళు అంటే చాలా దేవుళ్ళు అంటే దేవుడు అంటే మనకు పుట్టించాడు కాబట్టి ఒక నమ్మకంతో మనం ప్రార్థిస్తున్నాం, ఏదో మనకు మంచి చేయాలని చేస్తుంటారు. నువ్వు అల్లు అర్జున్ గారికి పాదయాత్ర చేయడానికి నచ్చింది ఏంటిది? అన్నయ్య డాన్స్, అన్నయ్య యాక్టింగ్, అన్నయ్య స్టైల్ కానీ ప్రతిదీ. ఓకే, సరే. అయితే అల్లు అర్జున్ గారిని కలిస్తే కానీ నువ్వు సిరిసిల్లకి అడుగు పెట్టావు అన్నమాట, శబదం. అవును. ఓకే, మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారు ఏమైనా చెప్పాలంటే చెప్పు. మీరు నేను చేస్తున్నట్టు ఎవ్వరు పాదయాత్ర చేయకండి, ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నా. మీరు కూడా అలా ఇబ్బంది పడకండి. నేను తప్పకుండా మీకు అందరికీ మాటిస్తున్నా, అన్నను కలిసేంత వరకు నా ప్రయత్నం ఆపను. మీరు ఇలానే సపోర్ట్ చేయండి, అన్నను కలిసి నేను వస్తాను. ఓకే, సరే అజయ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఏం చెప్తావు? అల్లు అర్జున్ గారికి మనం చెప్పాలంటే చెప్పు. అన్న ఎక్కడున్నా సరే ఒక్కసారి నా కోసం వచ్చి నన్ను కలవాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు షూటింగ్లో బిజీ ఉంటారని నాకు కూడా తెలుసు, నేను కూడా అర్థం చేసుకున్నాను. అందుకోసమని ఇన్ని డేస్ 28 డేస్ అవుతుంది ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న నీ కలవడు, అన్న బిజీ ఉన్నాడు అది అని చెప్పేసి.
సో ఎలా అయినా సరే వాళ్ళందరికీ ఎంతమంది అయితే బ్యాడ్ కామెంట్ పెట్టారో వాళ్ళందరికీ నేను మీరు ఫోటో దిగితే నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినట్టు అవుతానన్న. ప్లీజ్ ఎలా అయినా సరే ఎన్ని డేస్ అయినా పర్లేదన్నా నేను వెయిట్ చేస్తా, తొందరగా వచ్చి కలిసేటట్టు చేయండి నన్ను. ఓకే, కలవాలని కోరుకుంటున్నాను. ఓకే, నీ పాదయాత్ర మళ్ళీ సక్సెసా కాదా అన్నది అన్నట్టే అదే చూస్తే కలిసిన తర్వాత కూడా మాకు ఎక్కువ ఇంటర్వ్యూ. ఓకే, షూర్. ఓకే, థ్యాంక్ యూ. చూశారా ఫ్రెండ్స్, అభిమానం అంటే ఎలా ఉంటుందో మనం ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాం కదా. మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్మలు టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.